కుటుంబాన్ని ఒక కాలసర్పం వెంటాడుతుంది. నా తల్లి చనిపోయినప్పటి నుండి నన్ను కాపాడుకుంటూ వస్తుంది. నాకు కనిపిస్తూ వెళ్ళిపోతుంది. నా పక్క ఉన్న వారితో అదిగదిగో నాగుపాము అంటాను. నేను ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళని నా కంట్లో నీరు కారుతున్నప్పుడు నా ముందు వెళ్ళి పోతూ కనిపిస్తుంది. నేను ఎక్కడ కాపురం ఉన్నా చదువుల రీత్యా అయినా సమాధులే నాకు దిక్కు. మనుషులం కదా, నా తండ్రి నన్ను మరిస్తే తరుముకున్నది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశానని చెప్పాడు నాకు. నా శ్రీనివాసుడిని చాలాసార్లు బండికి అడ్డం తగిలింది. ఏదేమైనా నన్ను మరిస్తేనే, నన్ను బాధ పెట్టిన వారు పొలిమేర దాటవలసిందే. ఉద్యోగం చేయడానికి నార్త్ రాజుపాలెం వచ్చాను. ఇక్కడ కూడా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు సమాధిలే ఇక్కడ ఉన్నది. రోడ్లు వచ్చాక ఇల్లు నిర్మించుకున్నారు. గంగమ్మ నా కంటిలో కారినప్పుడు నాకు కనిపించడం మొదలుపెట్టింది. ఈ ఊర్లో ఎన్ని పుట్టలు ఉన్నాయో అన్ని పుట్ల ఇంట్లో బడి నిలుపుకుంటూ 6 సంవత్సరాలు 18 ఇళ్ళు బడి మార్చుకుంటూ ఆఖరికి బోగోల్ ధర్మేంద్ర మెమోరియల్ స్కూల్కి చేరుకున్నాను. సాయిబాబా గుడి కూడా వీరి ఇంటి నిలయంలో ఉన్నది. 2 సార్లు వారి ఇంట్లో కూడా ఉన్నారు. ఒకసారి తిరుమల కొండ మెట్లు ఎక్కాను వీరింట్లోనే. మరోసారి మహిమ చూపిస్తే వెండి కిరీటం బహుకరించాను. ప్రతి గురువారం బాబా ధరిస్తాడు, గ్రామ కన్నా తక్కువ. బోగోల్ ధర్మేంద్ర మెమోరియల్ వాళ్ళు త్యాగరాజ స్వామి గుడిని కూడా విరాళంగా ఇచ్చున్నారు. ఇక్కడ కూడా 3 పుట్టలు ఉన్నాయి. ఒకరోజు దేవదారి పూలకై నేను వెళ్ళేనా పాడి సరస్వతి నిలయానికి వచ్చాను. పిల్లల అభివృద్ధులు పెట్టి ఏవో ప్రేమ పాటలు రాగం తీస్తూ ఉన్నాను. ఎలా వచ్చిందో కానీ ఎలుకను తరుముకుంటూ వచ్చింది. కోపం వచ్చి ఎలుకను చంపాను పిల్లలు ఉన్నారని. ఇంటికి వచ్చాను. మా వారు బాబు వెంకటేశ్వర స్వామి మాల వేసుకో ఉన్నారు. గంగమ్మ చెంత కూర్చొని అంట్లు తోముకుంటూ ఉన్నాను. నా పీట కింద నాలుగు చాపుతూ కదులుతూ ఉన్నది. ఎందుకో డౌట్ వచ్చి చూస్తే జరిపోతు పిల్ల. అది మేము మాల్లో ఉన్నాము, నువ్వు చంపు అన్నాడు. ఇక్కడ ఇంకా మొదలు శివలింగం, తర్వాత నాగబం, తర్వాత స్వయంభూ రామలింగేశ్వరు. నాకు కనిపిస్తే మా ఇంట్లో వారు శ్రీశైలం బయలుదేరుతున్నారు. వాళ్ళు మరలా ఇల్లు మారాం, మరో ఇంటికి వచ్చాం. మా ఊర్లో ఒకరికి మునిస్వామి ఒంట్లోకి వస్తాడు. ఆ ఇంటి నుండి ఒక అబ్బాయి వచ్చాడు. చిన్న స్కూల్లోకి ఇంత పొడవు నాగుపాము వచ్చింది అన్నాను. అక్క నీకేమైనా పిచ్చా, జరిపోతూ అన్నాడు. మేముండే నిలయంలో ఉసిరి చెట్టు ఉంది, దానికి రోజు నీళ్లు పోస్తూ ఉంటాను. ఒకరు వచ్చారు, ఆ చెట్టు కింద నిలబడి మాట్లాడాను. నిద్ర పడుతూ ఉంటే కరెంట్ షాక్ కొట్టినట్టు 2 సార్లు అనిపించింది. గంగమ్మ భయం వేస్తుంది అన్నాను. వెంటనే నువ్వెవరివి శంకరా అని పాడాను కదా. స్వయంభూ రామలింగేశ్వరుడు దర్శనమిచ్చి నా మార్గము కళాశాల వరకు ఉన్నది అన్నాడు. వద్దు అంటే గంగమ్మ దర్శనమిచ్చి విజయవాడ వరకు స్వరంగ మార్గంలో దారి ఉన్నది అన్నది. సరే అయిపోయింది. మా ఆయమ్మ తెల్లవారి స్కూల్కి వెళ్ళింది. అదే పాము ప్రత్యక్షమైంది. నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు అని అడిగాను. అప్పుడు నేను నాగేంద్ర స్వామిని, నీకు దారి ఇవ్వను అని చెప్పాడు. మళ్ళీ నా కథ వల్లకాడికే కదా. మా ఆయమ్మే నాకు అన్ని. నేను నవ్వితే నవ్వుతుంది, నేను ఏడిస్తే నాకన్నా ఎక్కువగా ఏడుస్తుంది. అన్ని విషయాల్లో నాకు తోడుగా నిలబడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ మమ్మల్ని మెచ్చుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే పూజారి కుటుంబానికి చెందిన అమ్మాయి. ప్రస్తుతం నోములు లేవు. వాళ్ళ అమ్మ తిరుమల కొండపై మొక్కుకుంటే 7 సంవత్సరాల తర్వాత పుట్టాడు ఆ బిడ్డ. ఆ బిడ్డ ఏం మాట్లాడినా చిలక పొలికే. ఆ అమ్మాయికి 3 సార్లు కనిపించింది ఆ పాము. పంచాయతీకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. చంపేయండి అని చెప్తున్నారు. ఆలోచనలో పడ్డాను. ఎంతో మందికి చెప్పి చూశాను, ఎవరూ పట్టించుకోలేదు. సరస్వతి తల్లి నా నిలయం నిలపమంటుంది. నాకే నిలువ నీడలేకపోతే ఆ తల్లిని నేను ఎలా నిలపాలి? ప్రసన్నాని ఎప్పుడు మన్ను తిన్న పాము ఫాస్ట్గా ఉండాలి అనేదాన్ని. నేను ఎప్పుడు నా కొడుకు ఆ స్కూల్లో చదివేటప్పుడు వినాయక చవితి జరుగుతుంటే బొమ్మ పెట్టి ఉన్నారు, భోజనం పెట్టారు. నీళ్లు జారి దారబంధ్రానికి తల తగిలి చీలిపోయింది. 7 కుట్లు పడ్డాయి. నిరంతరం పిల్లల రక్తం కళ్ళు చూస్తూనే ఉన్నాను. ఈ లీల ఎందుకు అందిస్తున్నానంటే, ఎరుపు రంగుతో కుబేర్ల వర్షం కురిపిస్తున్న శివపార్వతులు కొడుకులే కదా. ఇక్కడ ఎవరికైనా ఒకటే న్యాయం. కంటెంట్ లేకపోయినా కాన్సెప్ట్ ఉందని ఆదరిస్తూ వస్తున్నారు. మీకు థ్యాంక్స్. ఇక్కడ ఇంకా ప్రజలకు నేను చెప్పే మనవి, నా బాధను మీకు విన్నవించాను. ఒక లైక్ 10 షేర్స్ చేయండి. నాకు నిలువ నీడ దొరుకుతుంది. పరుగులు ఆపమనే కదా నా తల్లిదండ్రులు యూట్యూబ్ను అందించింది. చూసి కామ్గా అయిపోతే ఎలాగా? త్వరలో ఊర్లో ఉన్న వారికి విన్నవిస్తాను. ఈ లోపల నాకు ఏమైనా నోము చేయాలో సలహా ఇస్తారని ఆశిస్తున్నాను.
మీ సుధా. కర్మభూమిలో పూసిన ఒక పువ్వుని కాపాడతారు కదూ. ఓకే అమ్మా, బాయ్.